మోస్ట్ అవైటెడ్ సక్సెస్ ఫర్ అఖిల్ ఇప్పుడు లెనిన్తో వచ్చింది. Yeah. సో హౌ ఆర్ ద సెలబ్రేషన్ మోడ్ ఇన్ ద ఫ్యామిలీ? Yeah, obviously we are very happy for him అండి. చాలా కష్టపడ్డాడు and we're just happy that all his efforts paid off. Just tremendous happiness and satisfaction అండి. ఓకే. సుమంత్ నమస్తే అండి. నమస్తే అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ M9 న్యూస్. Yes, I know. Nice to meet you. సేమ్ ఇయర్ సార్. Yeah. సో అందరూ ఏంటి అసలు యాక్చువల్గా ఢిల్లీలో వెళ్తుంటే మీరు ఏకంగా ప్రిపోన్ చేసుకుని మరి ముందు వస్తున్నారు. ఏదో అది ఈ రిలీజ్ విషయాలన్నీ ప్రొడ్యూసర్‌నే అడగాలండి. వాళ్ళ ఏదో ఆపర్చునిటీ చూసారు. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదండీ. Okay. సో ప్రిపోన్ చేయడం జరిగింది. సో ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా దిస్ ఇస్ థియేట్రికల్ ఫిల్మ్ అని. ఇట్స్ ఎ థియేట్రికల్ ఫిల్మ్ అండి. ఓకే. ముందు నుంచి. Yeah. ఎందుకంటే రిలీజ్ చేసిన టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది అప్పుడు. అది టీజర్ Concept, కాదండి. అది అంటే ఇట్స్ మోర్ ఆఫ్ నా పుట్టినరోజుకి ఒక క్యారెక్టర్ గ్లింప్స్‌గా నేను వాళ్ళు వదిలిపెట్టారు. Yeah. అది అది వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఉండింది. ఎందుకంటే మొత్తం అంతా అక్కడే కూర్చొని యువర్ టాకింగ్ అండ్ ఇట్ Yeah. వాస్ ఇంటెన్స్ యాజ్ వెల్. సో దట్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్స్ కదా. అంటే ఇదేంటంటే కొంచెం న్యూటన్స్ థర్డ్ లా అని టైటిల్ పెట్టడం మూలంగా ఒక ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం మూలంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఆ క్యారెక్టర్ గ్లింప్స్ ద్వారా అది కూడా చేయడం జరిగింది. ఓకే. Yeah. సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్? Me, without explaining like too much, I play a cop. So కథ ఎక్కువ చెప్పకుండా మా డైరెక్టర్కి ఒకటి అసలు ఏమీ చెప్పకూడదు, ఏమీ రివీల్ చేయకూడదు. సో ఈవెన్ ద ట్రైలర్ కట్ దట్ హీ డిడ్ అసలు ఏమీ రివీల్ చేయకుండా చేశారు. బట్ ఇట్స్ అ ఇన్వెస్టిగేటివ్ డ్రామా థ్రిల్లర్ విత్ ఫ్యామిలీ సెంట్రిక్గానే ఉంటుంది. ఓకే. సో ఒక ఫ్యామిలీ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అనుకోండి. ఓకే. ఎందుకంటే థ్రిల్లర్స్ అనేటప్పటికి ఈ మధ్య ఆల్మోస్ట్ కొంచెం రొటీన్ అయిపోయిన కైండ్ ఆఫ్ ఫీల్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే బికాజ్ మలయాళం సినిమా బికేమ్ ఏ హబ్ ఆఫ్ థ్రిల్లర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద అదర్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్ ఈ మధ్య కొంచెం థ్రిల్లర్స్ ఎక్కువ వస్తుండడంతో వాట్ ఈస్ దట్ న్యూ వైబ్ దట్ న్యూటన్స్ థర్డ్ లో విల్ గివ్ అంటే ఏంటి? న్యూ వైబ్ ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఒక్క సన్నివేశం ఎప్పుడు ఎక్కడ ప్రపంచంలో కూడా చూడని సన్నివేశం ఒక్కటి ఉంది. అది మాత్రం నేను చెప్పగలను. ఓకే. దట్స్ ద కీ. వన్ సీక్వెన్స్. ఓకే. బట్ అదర్వైజ్ ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ట్విస్ట్ ఆఫ్టర్ ట్విస్ట్, కొంచెం లినియర్ నాన్ లినియర్ ఆ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఇట్ విల్ కీప్ యువర్ ఇంట్రెస్ట్ అండి మొత్తం. ఐఎమ్ గ్యారంటీయింగ్ దాట్ ఫర్ షూర్. ఓకే. సో సుమంత్ మీద అంటే నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూ Yeah. వచ్చాను సుమంత్ మీద. సుమంత్ సబ్టిల్ అండ్ సెటిల్ పర్ఫార్మెన్సెస్ అయితే నో వన్ కెన్ బీట్ సుమంత్. అట్ ద సేమ్ టైం ఈ మాసీకి ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు తెలిసి ప్రాబబ్లీ చిన్నోడు అనే మూవీ ఇట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం. గౌరీ అండి. గౌరీ అండ్ చిన్నోడు. దోస్ ఆర్ ద టూ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. బట్ అదర్ ఫిలిమ్స్ మీరు ఎప్పుడైతే కొంచెం ఈ మాస్ యాంగిల్గా ట్రై చేస్తున్నప్పుడు జరిగిందో అది డిడెంట్ వర్క్. సో మీ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా దాన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యి ఈ సబ్టిల్ అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్సెస్ లేదంటే అలాంటి రోల్స్ చూస్ చేసుకోవడం జరిగిందా? అలా ఏం లేదండి. ఒక మంచి యాక్షన్ పిక్చరు, మాస్ పిక్చరు ఆపర్చునిటీ వస్తే తప్పకుండా నేను ఒప్పుకుంటాను. నాకు అలాంటి సినిమాలు కూడా బాగా ఇష్టం. నాకు అలాంటి అవకాశాలు నాకు కొంచెం తక్కువ వచ్చినాయి. అంటే కొంచెం ఆ మాస్ ఓరియంటెడ్, యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వర్కౌట్ అయినాయి. సత్యంలో యాక్షన్ ఉంది, గౌరీలో యాక్షన్ ఉంది. సో బట్ ఐఎమ్ నోన్ ఐ గెస్ ఇప్పుడు మోర్ ఫర్ అంటారు గోల్కొండ హై స్కూల్, గోదావరి, మళ్ళీ రావా, అనగనగా ఆ టైప్ వాటికి. బట్ ఒక గౌరీ కూడా ఉంది, చిన్నోడు కూడా ఉంది, సత్యం కూడా ఉంది. ఎందుకంటే గౌరీ మాస్ కంటే కూడా చిన్నోడులో మాస్ సీక్వెన్సెస్ నాకు ఎందుకో అవునా? నాకు నచ్చుతాయి. చిన్నోడు యాక్చువల్గా యావరేజ్గా ఆడింది. బట్ అందులో మీ మాసీ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ గౌరీ హిట్ అయింది. బట్ గౌరీ వాజ్ అ రీమేక్ ఆఫ్ తిరుమల యాక్చువల్లీ. అది బాగా వర్కౌట్ అయింది స్రవంతి మూవీస్కి. సో అది కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చిన్నోడికి ఐ రిమెంబర్ ఏఎన్ఆర్ గారి రివ్యూ ఫర్ దట్ ఫిలిం. ఓహ్! ఆయన సక్సెస్ మీట్కి వచ్చి రామాయణలో జరిగింది సక్సెస్ మీట్. ఓకే. సో ఆయన వచ్చి హీ విల్ ప్రైజ్ ఆల్ ద యాక్టర్స్ కదా. సో అందరికి మా స్కోర్ ఇస్తూ ఉంటారు ఆయన, స్కోర్ కార్డ్ లాగా. సో అందులో మీకు హయ్యర్ స్కోర్ ఇచ్చారు ఆయన. ఓకే. ఆయనకి సర్ప్రైజింగ్గా నాకు నా సినిమాల్లో అన్నిటికన్నా నచ్చిన సినిమా మీరు నమ్మరు. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఏదో గోదావరి నచ్చుతుంది, అలాంటి సినిమాలు నచ్చుతాయని. కానీ ఎందుకో ఆయనకి గౌరీ నచ్చింది చేసిన సినిమాల్లో అన్నిటికన్నా. అది యాక్చువల్గా రేపు ఒక పచ్చి మాస్ క్యారెక్టర్ అది ఆ సినిమాలో. ఒక
ధూల్‌పేట్ రౌడీ ఆ! ఏరియా ధూల్‌పేట్ అని కొంచెం ఆ చైను అది కొంచెం మేనరిజమ్స్ అన్నీ కొంచెం మాస్ మేనరిజమ్స్ ఉంటాయి. ఆయనకెందుకో ఆ సినిమా ఎక్కువ నచ్చింది. వెరీ ఓకే. సర్ప్రైజింగ్‌లీ. కూల్. సో, అంటే ఈ ఈ ఈ మార్క్ అనేది మీ మీద ఉండడం వల్ల అంటే హ్మ్. సుమంత్ అంటే సబ్టిల్‌నెస్ అనే ఒక మార్క్ ఉండడం వల్ల అది అంటే కెరియర్ చాయిసెస్‌నా లేదంటే మీ యాక్టింగ్ ప్రోవెస్‌ని ఎప్పుడైనా ఎఫెక్ట్ చేసిందా? లైక్ ఐ సెడ్ అండి, వచ్చిన పాత్రలు బట్టి, వచ్చిన అవకాశం బట్టి ఇఫ్ ఇఫ్ దేర్ ఈస్ ఎ రోల్ వేర్ ఐ హావ్ టు బీ లైక్ స్లైట్‌లీ యానిమేటెడ్ అండ్ హైపర్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అది కూడా నేను చేశాను. ఈ ఈ మధ్య 'అనగనగా' అనే సినిమాలో కూడా లైక్ అక్కడ స ఈవెన్ దో ఇట్ బికమ్స్ ఎన్ ఎమోషనల్ ఫిల్మ్ బిగినింగ్ పోర్షన్‌లో పిల్లలతో అంతా కొంచెం సరదాగా హ్మ్. కొంచెం అలా ఉంటుంది. సో, ఐయామ్ కేపబుల్ ఆఫ్ ఇట్. ఐ నో ఐయామ్ కేపబుల్ ఆఫ్ ఇట్. బట్ వచ్చే అవకాశాలు బట్టి, వచ్చే ఆపర్చునిటీస్ బట్టి బట్ వర్క్ ఉంటాయండి. అవుతున్నవైతే ఇవి ఎక్కువ వర్క్ యాహ్! అంటే అవుతుంది. యాహ్! ఆ! నేను బికాజ్ ద మాక్సిమం మీరు అసల కంప్లీట్ ఒక ఫ్రీ ఫ్లోగా వచ్చిన సినిమా 'ఏమోగురు ఎగరవచ్చు.' యాహ్! అంటే అది 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 అందులో అసలు కామెడీ. కంప్లీట్ ఒక న్యూ వేరియంట్ ఆఫ్ యాహ్! సుమంత్‌ని యాహ్! చూస్తాం యాహ్! మనం. యాహ్! చాలా ఫ్రీగా అంటే ఇప్పుడు యాహ్! 'కలేజాలో' మహేష్ బాబు లాగా ఎంత హ్మ్. ఫ్రీ ఫ్లో ఉంటదో యాహ్! 'ఏమోగురు ఎగరవచ్చు'లో అంతే ఫ్రీ ఫ్లో ఉంటది మీకు. హ్మ్. బట్ ఆ మూవీ వర్కౌట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఆ క్యారెక్టర్‌లో పెర్ఫార్మన్స్ అనేది అంటే ఇప్పుడు ఈ సబ్‌టిల్‌గా ఎంతైతే బాగా చేస్తారో హ్మ్. అందులో ఆ హై ఆన్ ఎనర్జీది కూడా అంతే బాగా ఉందండి. చేశారు. ఆ కోణం ఉంది డెఫినెట్‌గా. నాకు తెలుసు ఉందని. అదే. ఆహ్, కానీ అది ఎలివేట్ అవ్వట్లేదు. అది నా సటిల్ యాక్టింగ్‌తో పోలిస్తే ఎలివేట్ అవ్వలేదు. కరెక్ట్. ఈ మధ్య కాలంలో ఫర్ ష్యూర్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఓకే. బట్ 'అనగనగా' సినిమా చూసినప్పుడు ఆహ్, అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ యూ పెర్ఫార్మ్డ్ వెల్ ఆర్ ద స్టోరీ అని హ్మ్. కానీ, ఆ సినిమా టోనే ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ నుంచి కూడా అంటే రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ సీక్వెన్స్ నుంచి క్లోజింగ్ దాకా ఇట్ హ్యాడ్ దట్ వైబ్ ఆఫ్ ఓకే. దిస్ ఈస్ ఎ ఫిల్మ్ కంఫర్ట్ ఫిల్మ్ మీకిది. హ్మ్. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ విల్ ఎక్సైట్ యూ ఆర్ అంటే హ్మ్. అదేదో మీకు బీభత్సమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అట్లా కాదు. ఇట్ విల్ బి ఎ కంఫర్ట్ ఫిల్మ్ అనే ఒక యాహ్! వైబ్ యాహ్! క్రియేట్ చేసున్నారు. అదే కైండ్ ఆఫ్ దాంట్లో ఉంటుంది సినిమా. హ్మ్. పెర్ఫార్మన్సెస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సినిమాటోగ్రఫీ వర్క్ కావచ్చు, హ్మ్. స్పెసిఫిక్‌గా డీఏ గాని ఇదంతా కూడా చాలా హ్మ్. టోన్ డౌన్ చేస్తూ అంతా కూడా చాలా ప్రాపర్‌గా వర్కౌట్ అయ్యింది. హ్మ్. 'న్యూటన్స్ థర్డ్‌లోకి' వచ్చేటప్పటికి ఏంటంటే అంటే రైట్ ఆఫ్టర్ 'అనగనగా' కాబట్టి ఫిల్మ్ ఇది. ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ కూడా సబ్‌టిల్‌టీ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ ఎవాల్యుయేట్ అవుతుంది. యాహ్! తప్పకుండా ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఆహ్, కొంచెం ఎలివేటెడ్ హైస్ ఉంటాయి. బిల్డప్స్ ఉంటాయి కొంచెం. బికాజ్ ఐయామ్ ప్లేయింగ్ ఎ కాప్ అండ్ జస్ట్ బికాజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఫిల్మ్. హ్మ్. జగపత్ బాబు గారు ఉన్నారు. కొన్ని ఏమంటారు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, కొంచెం డ్రమాటిక్ సన్నివేశాలున్నా కొంచెం ఎలివేటెడ్ కొంచెం ఎలివేషన్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. ఓకే. యాహ్! ఓకే. అండ్ అంటే ఇదొక ఫిజిక్స్ టైటిల్ పెట్టిన సినిమా కాబట్టి సో, ఫిజిక్స్‌ని ఎంతవరకు ఫాలో అయ్యారు సినిమాలో? లాజిక్స్ ఆహ్, అండ్ ఫిజిక్స్. ఆహ్, తెలుసు కాస్తో కూస్తో తెలుసు. ఐయామ్ నాట్ ఎ గ్రేట్ స్టూడెంట్. బట్ లేదు మీరని కాదు. సినిమాలో ఎంతవరకు ఫాలో అయ్యారని చెప్పేసి. సో, విల్ ఇట్ సినిమాలో బి అంటే ప్రాపర్‌లీ లాజికల్లీ యాహ్! అంటే ఈ బిల్డ్? టైటిల్‌కి ఏదో మేము తీసుకొచ్చి టైటిల్ పెట్టామనేది లేదండి. అంటే న్యూటన్స్ థర్డ్ లా ఏంటి ఎవ్రి యాక్షన్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంతే కదా! సో, మనకది ఆ ఓపెనింగ్ దాంట్లో ఈ కొత్త పద పదజాలమా? హ్మ్. కొత్త పదజాలంలో చెప్పాలంటే ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ కర్మ. అంటే చర్య మనం ప్రతిచర్య అంతే కదా! అంతే. అంతే. యాక్షన్ అండ్ రియాక్షన్. సో, సినిమాకి కరెక్ట్ టైటిల్ యాక్చువల్‌గా. హ్మ్. అది కొంతమందికి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో అండి. యాహ్! అంటే ఈ ఇప్పుడు ట్రైలర్స్‌లో నా క్యారెక్టర్ ఇంట్రో నుంచి మిగతాయన్నీ కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే వచ్చాం మేము. హ్మ్. సో, ఇట్ ఈస్ వెరీ యాప్ట్ టైటిల్ ఫర్ దిస్ స్టోరీ. యాహ్! సినిమా చూసాక మేము ఎక్కడో తీసుకొచ్చిన టైటిల్ అని అనుకోం. ఓకే. సినిమాకి కరెక్ట్‌గా యాప్ట్ టైటిల్ అని అనుకుంటారు హ్మ్. అందరూ. హ్మ్. ఓకే. సో, సుమంత్ అంటే మీరు బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. యాహ్! ఈ మార్కెట్ వాల్యూ అనేది గాని, లేదంటే ఆ మార్కెట్ ఆహ్, ఏమంటారు? ద బ్యాగేజ్ ఆఫ్ ద మార్కెట్ వాల్యూ అనేది యాహ్! ఎప్పుడు గూడా అది ఎఫెక్ట్ అవ్వలేదా మీకు? ఎందుకంటే సినిమాలు హిట్ అయ్యి దిస్ మచ్ హిట్ అండ్ హ్మ్. ఒకవేళ సినిమా వర్కౌట్ అవ్వకపోతే దిస్ మచ్ ఇట్ లాస్ట్ అన్నట్టు కైండ్ ఆఫ్ ఒక ఖచ్చితంగా కాలిక్యులేషన్స్ ఉంటాయి కదా! యాహ్! ప్రొడ్యూసర్స్‌కి కానీ, యాహ్! మేకర్స్‌కి గాని. ఆ! సో, దాని తాలూకా ఎఫెక్ట్ మీ మీద పడడం, లేదంటే దాని తాలూకా దానివల్ల మీరు ప్రాపర్ స్క్రిప్ట్ చేసుకోలేకపోవడం లాంటిదేమైనా జరిగిందా? అలా ఏం లేదండి. హ్మ్. ఆహ్, నేను ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించను. అంటే ఆహ్, బట్ ఫైనల్ ఎవాల్యుయేషన్ అదే కదా! మీరు ఆలోచించలేకపోయినా? ఆలో అది నాకు తెలీదండి. అది మీరే మీరే చెప్పాలి. ప్రజలు ఓకే. చెప్పాలి. ఓకే. నేను నేను వాటి గురించి నేను ప్రత్యేకంగా ఆలోచించను.
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ప్రాబబ్లీ అ మీడియం బడ్జెట్ మూవీ ఇప్పుడు. అండ్ నా నెక్స్ట్ సినిమా ఇట్స్ మీడియం టు హై బడ్జెట్ మూవీ. ఇప్పుడు Hmm. 'మహేంద్రగిరి బారాహి' దాంట్లో విఎఫ్ఎక్స్ ఇదంతా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అగైన్ సబ్జెక్ట్ బట్టి మనం బడ్జెట్ ఇవన్నీ కొంచెం ప్లాన్ చేసుకోవాలండి. అది నేను స్క్రిప్ట్ చూస్తాను. స్క్రిప్టు నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. దాన్ని ఎంతవరకు మనం ఎంత బడ్జెట్‌తో మౌంట్ చేయొచ్చు, ఎంత న్యాయం చేయొచ్చు. అంటే కొన్ని సినిమాలకి కొన్ని టైప్ ఆఫ్ కథలకి డెఫినెట్‌గా కొన్ని టైప్ ఆఫ్ కథలకి చాలా బడ్జెట్ అవసరం. ఎగ్జాక్ట్లీ. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ద నేను ఇట్స్ బేసిక్‌లీ డిపెండెంట్ మోర్ ఆన్ ద ప్రొడ్యూసర్ ఆల్సో అండి. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. యాహ్! అంటే ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అయినా కూడా ఆ ప్రొడ్యూసర్ మీ మీద ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాడు అనే దాన్ని ప్రొజెక్ట్ చేయాల్సింది కూడా బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. అండి. నా మీద అందరి మీద ఉంటుందండి బాధ్యత. సినిమా అనేది అందరూ షేర్ చేసుకోవాల్సిన బాధ్యత. బట్ మీరు యూ విల్ బి ద పర్సన్ హూ విల్ బి హెడింగ్ ద ప్రాజెక్ట్ And కాబట్టి. not me also, even the director. And sometimes sometimes a good producer can make a film with the ఇది చాలా సార్లు జరిగింది మన ఇండస్ట్రీలో. మార్కెట్ మీద పెట్టి హీరోకి లేకపోతే డైరెక్టర్‌కి ఉన్న మార్కెట్ కన్నా ఎక్కువ పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారు. బెస్ట్ అంటే ఎగ్జాంపుల్ 'బాహుబలి' కదా. బాహుబలి. దేర్ యూ గో. అంతే. సమ్‌టైమ్స్ ఇట్ వర్క్స్ ఔట్. సమ్‌టైమ్స్ ఇట్ డజంట్. బట్ దే హావ్ టు టేక్ ఎ రిస్క్. అగైన్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది సినిమాల్లో ఎప్పుడూ ఉంటుందండి. ఏ సినిమాలకైనా ఉంటుంది. ఒక చిన్న సినిమాకు ఉంటుంది, మీడియం సినిమాకు ఉంటుంది, పెద్ద సినిమాకు ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ దట్స్ వై అక్కడ ప్రొడ్యూసర్ అనే వాల్యూ అక్కడ వస్తుందండి అక్కడ. ట్రూ. సో మీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే నీకు దెర్ వాజ్ ఎ టైమ్ వేర్ యువర్ కంటిన్యూస్లీ డూయింగ్ రీమేక్స్ యాజ్ వెల్. ఇప్పుడు 'కావల్దారి' రీమేక్ చేశారు, యాహ్! 'కపటదారి' అని చెప్పేసి. యాహ్! సో అంటే ఈ రీమేక్స్ అంటే మీరు ఒక ప్రేమ కథ టైంలో మీకు వచ్చిన ఆపర్చునిటీస్ వేరు. తర్వాత జనాలు వాచింగ్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ యాజ్ వెల్ కదా. బట్ స్టిల్ యూ వెంట్ ఫర్ ఎ రీమేక్స్ అంటే హ్యావ్ యూ థాట్ దట్ ఓకే దట్ విల్ బి వైబుల్ అని చెప్పి? అది ఆ టైంలో అనుకున్నానండి. ఈ టైంలో వస్తే నేను అది రీమేక్ అటెంప్ట్ చేయనండి. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ అ పాపులర్ ఫిల్మ్. ఎందుకంటే ఈ ఓటీటీసు ఈ నెట్‌ఫ్లిక్స్‌లో, అమెజాన్‌లో వచ్చాక కొంచెం జాగ్రత్తగా ఉండాలండి రీమేక్స్ దగ్గరికొస్తే. రీమేక్స్ ఏమైనా చేయాలనుకుంటే దానికి తగ్గట్టు మార్పులు చేయాలి. సో ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఒరిజినల్. ఎందుకంటే మన ఆడియన్స్ వేరే లాంగ్వేజెస్ సినిమాలు కూడా చూసేస్తున్నారు ఓటీటీలో. సో ప్రాబబ్లీ దాట్స్ వాట్ ఎఫెక్టెడ్ 'కపటదారి' ఫర్ ష్యూర్. ఎందుకంటే దాని ఒరిజినల్ కన్నడ సినిమా చాలామంది ఆ క్యాలిక్యులేషన్ మేము వేసుకోలేదు అది. నేను కూడా వేసుకోలేదు. ఒరిజినల్ సినిమా చాలా పాపులర్ అయింది. చాలామంది చూశారు. అది మేము ఎగ్జాక్ట్‌గా తీయటం మూలంగా అది కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ సీన్ టు సీన్ అన్నట్టు. అది ముందు వర్కౌట్ అయ్యాయి. లైక్ ఈ ఓటీటీ కల్చర్ ముందు. ఇప్పుడు 'గౌరీ' అనేది ఇట్స్ రీమేక్ అండి. నేను ఎక్కువ రీమేక్‌లు చేయలేదు యాక్చువల్‌గా నా కెరియర్‌లో. బట్ కొన్ని రీమేక్‌లు వర్కౌట్ అయినాయి. కొన్ని రీమేక్‌లు వర్కౌట్ అవ్వలేదు. సో ఈ కాలంలో చేస్తే డెఫినెట్‌గా కొంచెం కొన్ని అడిషనల్ కేర్ తీసుకోవాలి. అలా జెరాక్స్ కాపీలాగా ఉండకూడదు. ఏదో మార్పులు చేయాలి. ఎసెన్స్‌ని తీసుకొని మార్పులు దాన్ని బాగా చేసినా ప్రొజెక్ట్ కూడా ఒక చిన్న భయం ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక పాపులర్ రీమేక్ చేస్తే. సో డెఫినెట్‌గా ఒక 2, 3 సార్లు ఆలోచిస్తామండి ఇప్పుడు ఈ కాలంలో. అందుకని ఇప్పుడు మోస్ట్లీ ఇండియన్ లాంగ్వేజ్ రీమేక్స్‌కి వెళ్ళట్లేదు కానీ ఏ కొరియన్ సినిమాలో వాటికి వెళ్తున్నారు అట్లీస్ట్. ఎందుకంటే దానికి కొంచెం అక్కడ ఎక్స్‌పోజర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ టుడే. అది కూడా ఇక్కడ తీసుకొచ్చి కొంచెం మార్పులు చేసి నేటివైజ్ చేసి ఇదంతా చేయటం జరుగుతుంది. అది కంపల్షన్ కదా. యాహ్! మధ్యలో రీమేక్ కూడా చేసినట్టున్నారు 'నైట్ కలర్'. అది నాకు తర్వాత తెలిసిందండి అది. ఓకే. ఇది సబ్జెక్ట్ కేమ్ టు మీ. ఐ సా ఇట్ మచ్ లేటర్. ఓకే. సో లైక్ బట్ యు ఆర్ సమ్‌వన్ హూ వాచ్ ద వరల్డ్ సినిమా యాజ్ వెల్ కదా సుమంత్ మీరు. ఐ వాచ్ మోర్ నౌ అండి. ఓకే. ఐ వాచ్ మోర్ నౌ. లైక్ ముందు అంత చూసేవాడిని కాదు. ఇప్పుడు మాత్రమే ఎక్కువ చూస్తానండి. ఓకే. యాహ్! బట్ ఎప్పుడు తెలిసింది మీకు అది? తర్వాత Much later తెలిసిందండి. తర్వాత తెలిసింది. ఓకే. యాహ్! అంటే తర్వాత ఎవరైనా పాయింట్ తెలిసింది. డిడ్ సమ్‌వన్ పాయింటెడ్ అవుట్? I read about it later that there are certain similarities in the thing. So Okay. అది తర్వాత తెలిసిందండి అది. అది మన ఇక్కడ చాలా మంది చేసేవాడిని ఇక్కడ. అంత ముందు చేసున్నారు. అంత ముందు తెలియలేదు జనాలకి. ఇప్పుడు అన్నీ Yeah, తెలుస్తున్నాయి. yeah. ఓకే. అదొక్కటి మాత్రం ఐ ఫెల్ట్ లైక్ ఓకే. అంటే అంత ఎలా చేయగలిగారా అన్నది ఒక్క డౌట్ అయితే ఉంటుంది Yeah. అసలు. Huh. ఎందుకంటే ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఆ కెమెరా సీక్వెన్సెస్ గాని ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి అసలు. Okay. ఓకే. బట్ మీ చాయిసెస్ గురించి చెప్పండి సుమంత్. ఎందుకంటే యు ఆర్ సమ్‌వన్ హూ ఈస్
పర్టిక్యులర్ అబౌట్ ద స్టోరీ డీటెయిలింగ్. ఎందుకంటే మీరు మధ్యలో ఒక ఫిల్మ్ చేశారు, ఇట్ ఈస్ యెట్ టు రిలీజ్. రౌడీ అని చెప్పేసి యా ఒక సినిమా. అది మీకు చాలా నచ్చి మీరే స్క్రిప్టింగ్ అంతా చేయించుకొని చేస్తున్నారని that was a remake. That's actually a remake of a Malayalam film. Hmm. అండి that's a remake of a Malayalam film. అది ఇది ప్రస్తుతం అది కొంచెం ఇప్పుడు స్టక్ అయింది బేస్డ్ ఆన్ సమ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ ద ఫైనాన్సర్. బట్ ఇట్స్ బిన్ వెరీ లాంగ్ టైం కదా. యా అనగనగా ఒక రౌడీ బేసిక్గా, లేకపోతే వాల్టర్ సీన్, ఏం టైటిల్ పెట్టామో కరెక్ట్గా తెలియదు, బట్ Okay. ఇట్స్ దేర్, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ డన్, బట్ దే సమ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ ద ఫైనాన్సర్, కాబట్టి అలా కొన్ని అప్పుడప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి. ఓకే, బట్ విల్ ఇట్ బి ఏబుల్ టు కమ్ అవుట్ ఆర్ I hope so someday. Let's see. Okay. Let's see. I- There's still some డూ work. యూ to be వాంట్ ఇట్ టు done. కమ్ నౌ? There's still some work to be done అండి. ఓకే, అది అంతా మనం బట్ మీరు ఇందాక చెప్తున్నారు కదా ఈ రీమేకరా ఇదంతా ఇప్పుడు లేదని చెప్పేసి. ఇట్ ఈస్ అ రీమేక్ ఆఫ్ అ మలయాళం ఫిల్మ్, బట్ ఇట్స్ నాట్ అ వెరీ పాపులర్ మలయాళం ఫిల్మ్. ఓకే, సో అది ఇంకా వర్క్ ఉంది దాని మీద చేయాల్సింది. అది చేసిన తర్వాత డిసైడ్ చేస్తామండి. ఓకే. ఎందుకంటే పోస్టర్స్ అవి వచ్చినప్పుడు చాలా పెక్యులర్గా ఉన్నారు అందులో Yeah, గెటప్ అదంతా కూడా. అది చాలా డిఫరెంట్ ఉంది కదా అనిపించింది. తర్వాత దెన్ వీ గాట్ టు నో దట్ ఓకే యూ యాక్చువల్ లైక్ ద ఒరిజినల్ ఫిలిం, దెన్ యూ మేడ్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ సిట్ అండ్ మేక్ సమ్ కీ చేంజెస్ అండ్ ఆల్. అది యా లైక్ ఐ సెడ్ ఇట్స్ అ మలయాళం ఫిల్మ్, బట్ ఇట్స్ నాట్ అ వెరీ వెరీ పాపులర్ మలయాళం ఫిల్మ్. సో దానికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి రైట్స్ తీసుకునే చేసిన సినిమా అది. ఓకే, సో that's the story of that film. ఓకే. వన్ ఫిలిం యూఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ వాజ్ సుబ్రహ్మణ్యపురం. ఆ సినిమా టైంలో లైక్ యూ అంటే మీరు రెగ్యులర్గా ఎంత ప్రమోషన్స్ చేస్తారో తెలియదు కానీ దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ యూ గివింగ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ ఆర్ కైండ్ ఆఫ్. లేదండి, ప్రతి అంతకుముందు నేను చూడలేదు, బట్ ఆ సినిమాకి మీరు చాలా పర్సనల్ Right. కేర్ తీసుకొని. అలా ఏం లేదండి, ప్రతి సినిమాకి ఈక్వల్ గానే ప్రమోట్ చేస్తామండి. మీరు బహుశా దాని ప్రమోషన్స్ చూసారు, అదే నేను చూసాను. వేరే సినిమా ప్రమోషన్స్ చూడలేదేమో, కానీ ఈ ఇంటర్వ్యూలు అన్ని ప్రతి సినిమాకి చేయటం తప్పదు, ప్రతి సినిమాకి ఓకే, చేస్తాం. బట్ ఆ సినిమా కొంచెం ఎక్కువ బిలీవ్ చేసినట్టున్నారు కదా బికాస్ అప్పటికే కార్తికేయ ఎఫెక్ట్ ఇట్లా వల్ల. యా అది కొంచెం కార్తికేయకి సిమిలారిటీ ఉంది మళ్ళీ స్టిల్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ ద ప్రొడ్యూసర్. Yeah, it was I would call it probably a marginal success for ప్రొడ్యూసర్కి కొంచెం ప్లస్ అయిన సినిమా అది. ఓకే, బట్ డెఫినెట్గా కార్తికేయకి సిమిలారిటీ ఉందని చెప్పి లైక్ సమ్ ఆఫ్ ది ఆడియన్స్ ఫెల్ట్. సో ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ యాజ్ వెల్ యాజ్ ఐ వుడ్ హ్యావ్ లైక్డ్, బట్ ఇట్స్ అ గుడ్ పిక్చర్. ఓకే. బట్ మీకు అంటే మీ వాలిడేషన్ ఎలా అండి? లైక్ డూ యూ లుక్ ఎట్ ద ఫిల్మ్ సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ ఆర్ పీపుల్స్ యాక్సెప్టెన్స్? Sometimes it's one, sometimes it's the other, sometimes రెండు. ఓకే, బట్ వాట్ విల్ యూ ప్రియారిటైజ్? అగైన్ ఇట్స్ బోత్ అండి. ఇట్స్ బోత్. అంటే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఫైనాన్షియల్గా డెఫినెట్గా ఫైనాన్షియల్ సక్సెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బట్ ఆల్సో క్రిటికల్ అప్రిసియేషన్ అండ్ హౌ ద ఫిల్మ్ ఏజెస్. అంటే కొన్ని సినిమాలు చాలా చక్కగా ఏజ్ అవుతాయి, లైక్ ఫైనాన్షియల్గా అంత. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి ఉంది, ఆర్ గోల్కొండ హై స్కూల్ ఉన్నాయి, లైక్ యూనో అవి ఫైనాన్షియల్గా సత్యం గౌరీ అంత పే చేయకపోయినా ఆడియన్స్కి అయ్యే ఎక్కువ, చాలా వరకు అవి గుర్తుంటాయి. దోస్ ఆర్ ద ఫిల్మ్స్ గెయిన్ యు రెస్పెక్ట్ యాస్ వెల్ కదా. యా, సో ఇట్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ అండి. కొన్ని సినిమాలు అప్పుడప్పుడు ఫైనాన్షియల్గా అంత పే అవ్వకపోవచ్చు, బట్ వాటికి చాలా చక్కగా ఏజ్ అవుతాయి. ఒక డెకేడ్స్ తర్వాత కూడా వాటికి వాల్యూ ఉంటుంది. సో దెర్ ఇస్ వాల్యూ ఇన్ బోత్ క్రిటికల్ సక్సెస్ అండ్ ఫైనాన్షియల్ సక్సెస్ అండ్ హౌ ఇట్ ఏజెస్ ఆల్సో. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ కెన్ బి ధనా 51. ఎందుకంటే సత్యం తర్వాత మీ కాంబినేషన్ ఫిల్మ్ అనేటప్పటికి ఇట్ హ్యాడ్ గుడ్ ఓపెనింగ్స్. సో గౌరీ తర్వాత వచ్చిందండి. ఓకే, సత్యం అండ్ గౌరీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత వచ్చింది సినిమా అది. సో ఇట్ హ్యాడ్ గుడ్ ఓపెనింగ్స్. సో యువర్ ప్రొడ్యూసర్ వాస్ వెరీ హ్యాపీ ఎట్ దట్ టైమ్. Yeah, during the initial it opened well, but it's not. It was didn't fare well. it didn't fare well eventually. Yeah. ఓకే. సో యూఆర్ వన్ స్పెసిఫిక్ పర్సన్. మీ స్టైలింగ్ అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా భలే ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఎందుకంటే వన్ ఈవెంట్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ సినిమా ఈవెంట్, కానీ పింక్ కలర్ ప్యాంట్ వేసుకొచ్చారు మీరు. ప్రాబబ్లీ లైట్ పింక్ అండి. అదే లైట్ మరి బ్రైట్ పింక్. బ్రైట్ పింక్ అది లైట్ పింక్ అసలు. లైట్ పింక్. I like light pink. ఓకే. Sometimes it's a subtle pink. It's okay, you can wear subtle pink. ఓకే. అంటే నేను అసలు చాలా అసలు వేరేనే కదా, అసలు ఎవరికి చూడలేదు అట్లా. తర్వాత బాలకృష్ణ గారు కొన్ని ఈవెంట్స్కి అట్లా చేసుకొచ్చారు. నేను ఓకే అంటే అంటే లైట్ పింక్ ప్యాంట్ వేసుకున్నప్పుడు కొంచెం షర్ట్ కొంచెం సటిల్గా, కొంచెం బేసిక్గా ఉండాలి, కొంచెం సటిల్గా.
హ్మ్. ఓకే. అంటే బట్ మీ కైండ్ ఆఫ్ ఒక స్టైలింగ్ గాని, లేదంటే మీ కైండ్ ఆఫ్ ఒక లైఫ్ స్టైల్ గాని చాలా సింపుల్ అండ్ హ్మ్. అంటే ఆర్గానిక్‌గా అనిపిస్తదసల. అంటే యూ ఆర్ నాట్ పుట్టింగ్ అప్ సమ్ షో కైండ్ ఆఫ్ అనేది ఎప్పుడు హ్మ్. అనిపించదు. హ్మ్. సో, అంటే ఆ లైఫ్ స్టైల్ ఇదంతా కూడా బై అప్బ్రింగింగే అదంతా? లేదంటే ద వే యూ డెల్ట్ ద థింగ్సా? హ్మ్. అది హౌ ఈచ్ పర్సన్స్ పర్సనాలిటీ అది ఎలా డెవలప్ అవుతుందో మనకి కరెక్ట్‌గా తెలీదండి. హ్మ్. ఆహ్, నాది ఏదో ఆర్గానిక్‌గానే డెవలప్ అయింది. ఐయామ్ మోర్ ఆఫ్ ఎ ఇంట్రోవర్ట్. ఐయామ్ కైండ్ ఆఫ్ ఎ కామ్ పర్సన్. ఓకే. కొంచెం కొంచెం ఎక్కువ మాట్లాడటం, కొంచెం ఇదంతా చేయటం ఇప్పుడు మన ప్రమోషన్స్ దగ్గరే జరుగుతుంది. మన అవును. సినిమాని ప్రమోట్ చేయటం జరుగుతుంది. లేపోతే నేను సినిమాలో అవసరం అయితే చేస్తాను నేను. క్యారెక్టర్ పరంగా. ఓకే. బట్ అదర్‌వైజ్ ఐయామ్ ప్రిటీ కామ్, ఈజీ గోయింగ్ అండ్ కీప్ టు మై సెల్ఫ్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. ఓకే. యాహ్! అంటే ఈ కామ్‌నెస్ అనేది ప్రస్తుతానికి ఒక ప్రివిలేజ్ అసల. హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడున్న సినారియోలో గాని, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో గాని ఆ! అదొక ప్రివిలేజ్ అనిపిస్తది. బట్ అవును. యూ బీన్ మెయింటైనింగ్ దట్ సిన్స్ మెనీ ఇయర్స్ కాబట్టి హ్మ్. హౌ డిడ్ దట్ వర్క్ ఫర్ యూ? ఆ కామ్‌నెస్ అనేది? అది ఏంటో ఆర్గానిక్‌గానే వచ్చిందండి. ఆటోమేటిక్‌గా ఓకే. వచ్చింది. మనకి ఎందుకొచ్చిందో, ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలీదు. హ్మ్. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఇట్స్ కమ్. అంటే నాకు నాకు ఐ ఆల్వేస్ సే మై ప్రిన్సిపల్ ఇన్ లైఫ్ ఇస్ ఐయామ్ అటాచ్డ్ బట్ డిటాచ్డ్ ఆల్సో. ఓకే. విత్ ఎవ్రీథింగ్. ఆహ్, ఆహ్, ఒక ఒక చిన్న లెవెల్ ఆఫ్ డిటాచ్‌మెంట్ ఉంటుంది. అటాచ్‌మెంట్ ఉన్నా కూడా. హుహుహు. సో, ఐయామ్ కైండ్ ఆఫ్ లైక్ లిటిల్ జెన్, కైండ్ ఆఫ్ ఓకే. పీస్‌ఫుల్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకే. సో, మీ అటాచ్‌మెంట్ అయితే ఎక్కువ ఓన్లీ డాగ్స్‌తోనేమో? లేదండి. మా ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్. లేదు. యాహ్! ఎక్కువ అటాచ్‌మెంట్ నేను అంటే నేను లాస్ట్ టైమ్ ఇంట్లో ఒక్కడినే ఉంటాను. లైక్ ఐ హావ్ లాట్ ఆఫ్ స్టాఫ్ అండ్ ఐ హావ్ 2 డాగ్స్. ఆబ్వియస్లీ ఐయామ్ వెరీ క్లోజ్ టు మై డాగ్స్. హూ ఇజంట్? బట్ ఐయామ్ పర్టిక్యులర్‌లీ క్లోజ్ టు మై డాగ్స్. ఎందుకంటే ఐ రిమెంబర్ సుబ్రహ్మణ్యపురం ప్రమోషన్స్‌లో మీ ఇంట్లోనే పెట్టారు ఇంటర్వ్యూస్. ఆహా! సో, ఓకే. అప్పుడొచ్చినప్పుడు దేర్ వర్ 2 బీగల్స్. 1 బీగిల్ అండి. 1 బీగలా? ఐ స్టిల్ హావ్ దట్ బీగిల్ ఇస్ స్టిల్ దేర్. ఓకే. నౌ ఐ హావ్ జస్ట్ 1 మోర్ షీ ట్జూ అండి. యాహ్! ఓకే. ఓకే. సో, 1 బీగలేనా? 1 బీగిల్ అండి. దేర్ వాస్ 1 మోర్ డాగ్ యాస్ వెల్. దట్ వాస్ ఎ లాబ్రడార్ అండి. ఓకే. లాబ్రడార్. లాబ్రడార్ అండ్ బీగల్. యాహ్! 1 ల్యాబ్ అండ్ ఎ బీగిల్. ఓకే. సో, ల్యాబ్ పాస్డ్ అవేనా? Lab passed away India. The ఓకే. beagle is still there. His name is Boss. ఓకే. He's 10 ఓకే. years old. I have another female Shih Tzu, Babe. హ్మ్. Yeah. ఓకే. ఎందుకంటే బీగల్‌కి మొత్తం అన్నీ సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. అసలు దానికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ గూడా. రైట్ ఫ్రమ్ ఫుడ్ గాని, I ఏదని. think అప్పుడు అది కొంచెం పప్పీ అనుకుంటా అప్పుడు. యాహ్! యాహ్! స్మాల్ పప్పీ. 2017 అనుకుంటా అది. యాహ్! అరౌండ్ 18. 2017. Yeah, 2017, 18. Yeah, హ్మ్. it was just 1 year old. Yeah. ఓకే. ఓకే. Mm. కూల్. సో, ఇప్పుడు ఫ్యామిలీలో సిట్యుయేషన్ ఎలా ఉందండి? లైక్ బికాజ్ యూ బీన్ వాచింగ్ ద ఫిల్మ్స్ ఆర్ ద ఫిల్మ్ సర్కిల్ వెరీ క్లోజ్‌లీ కాబట్టి, దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద ట్రెండ్ ఆఫ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్. ఒక సినిమాని యాక్సెప్ట్ చేసే విధానం గాని, లేదంటే చూసే విధానం గాని మారుతూ వచ్చింది. Huh. ఇదివరకు ఒక సినిమా ఒక వేగ్‌గా ఉంది ఫిల్మ్. ఒక డీసెంట్ ఫిల్మ్ అంటే పీపుల్ యూజ్డ్ టు షో సమ్ రెస్పెక్ట్ టు ఇట్ ఇన్ ద థియేటర్స్. Mm. అంటే ఒక యావరేజ్ సినిమా కూడా మంచిగా కలెక్ట్ చేసిన సందర్భాలున్నాయి. Mm. ఒక డీసెంట్ సినిమా హిట్ అయిన సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే అది సినిమా యావరేజ్ అంటే పీపుల్ ఆర్ నాట్ షోయింగ్ అప్ టు ద థియేటర్స్. దే ఆర్ నాట్ ఈవెన్ షోయింగ్ ఎనీ బేసిక్ ఇంట్రెస్ట్ టు దట్ ఫిల్మ్ యాస్ వెల్. అయితే సూపర్ హిట్ అవుతుంది. లేదంటే ఇటు మొత్తానికి కంప్లీట్‌గా ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ తప్ప ఆ మిడ్ లెవెల్ అనేది లేకుండా అయిపోయింది సినిమాకి. I feel it's there అండి ఇది మిడ్ లెవెల్. హ్మ్. నా ఉద్దేశంలో లైక్ ఓకే. యావరేజ్‌గా ఆడే సినిమాలు కూడా ఉన్నాయి. హుహుహు. ఆహ్, అప్పుడప్పుడు మనకి యావరేజ్‌గా అనిపించే సినిమాలు ఆడుతున్నాయి. మనకి నచ్చిన సినిమాలు ఆడట్లేదు. అది ఎప్పుడూ జరుగుతానే ఉందండి. హ్మ్. ఏమైందంటే లైక్ ఇప్పుడు ఆ థియేట్రికల్ ఆ లాంగ్ రన్ అనేది కొంచెం తక్కువైపోయింది. హ్మ్. అండ్ ఆహ్, ఇట్స్ మోర్ ఫిల్మ్స్ హావ్ బికమ్ ఫ్రంట్ లోడెడ్. సో, అది కూడా సినిమా బట్టి ఉంటుందండి. అగైన్ యూ హ్యావ్ పిక్చర్స్ స్లోగా ఎక్కి ఎళ్ళిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హిందీలో 'మే వాపస్ ఆऊंगा'. 'మే వాపస్ ఆऊंगा' ఉన్నాయండి అలాగా. అంటే కొంచెం మౌత్ టాక్‌తో పెరిగే సినిమాలు. సో, అగైన్ ఇట్స్ హౌ ద ప్రొడ్యూసర్ పుషెస్ ద ఫిల్మ్ అండ్ హౌ ది ఆడియన్స్ రిసీవ్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. హ్మ్. అంటే నేను ఒక సినిమా ఇండస్ట్రీ మీద దాని మీద ఆహ్, ఒక జనరల్ ఒపీనియన్ నాకు లేదు. సినిమా బట్టి నేను ఇవ్వగలనండి. ఓకే. బట్ లైక్ ఐ సెడ్ అప్పుడప్పుడు మనకు నచ్చని సినిమాలు ఆడతాయి. అప్పుడప్పుడు మనకి బాగా నచ్చదు. నచ్చిన సినిమాలు కూడా అంత ఆడకపోవచ్చు. సో, ఇట్స్ ఓకే. ఓకే. బట్ వి జస్ట్ హావ్ టు డూ అవర్ బెస్ట్. బట్ చూసారా 'మే వాపస్ ఆऊंगा'? చూసానండి. ఓకే. నాకు నచ్చిందండి. చూసాను. ఓకే. యాహ్! ఏంటి మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి ఆ ఫిల్మ్‌తో?
పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏం లేదండి నాకు. ఓకే. అంటే నేను సినిమా ఐయామ్ ఎ రెగ్యులర్ థియేటర్ గోవర్. హ్మ్. వారానికి అట్‌లీస్ట్ ఖాళీగా ఉంటే అట్‌లీస్ట్ ఒక 2 సార్లు థియేటర్‌కెళ్తానండి. ఓకే. నాకు నేను థియేటర్‌కెళ్తాం నాకు బాగా ఇష్టం. ఇంట్లో చూడటం కూడా బాగా ఇష్టం. బట్ సినిమా గురించి ఏదైనా పాజిటివ్‌గా బాక్స్ ఆఫీస్ పాజిటివ్ అవ్వచ్చు, టాక్ బావుండొచ్చు. ఏదైనా నేను వాటి గురించి ఏదైనా వినటం జరిగితే, లేకపోతే చదవటం జరిగితే నేను థియేటర్‌కెళ్ళిపోతానండి ఓకే. సినిమాని చూస్తానికి. 100%. ఓకే. ఓకే. ఎందుకంటే 'బేవాప సాంగ్' అనేది నాకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది కొంచెం పర్సనల్‌గా అనిపించింది నాకు. హ్మ్. బికాస్ ద కైండ్ ఆఫ్ ఆ క్లోజర్ ఏదైతే ఉందో దట్ హ్మ్. లెట్టింగ్ గో అనే ఒక థీమ్ యాహ్! యాహ్! అది చాలా పర్సనల్ లెవెల్‌లో కొంచెం యాహ్! ఐ క్యారీడ్ ఇట్ ఫర్ ఆల్‌మోస్ట్ ఎ వీక్ ఆర్ కైండ్ ఆఫ్. వావ్! ఓకే. ఓకే. సో, ఆ టైప్‌లో ఐ థాట్ ఆ! మీకు కూడా కైండ్ ఆఫ్ ఏమైనా ఉండిందేమో అనుకున్నా. నో డెఫినెట్‌లీ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్లీ హ్మ్. రివార్డింగ్. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిన సినిమా అది. ఎస్పెషల్లీ నసీరుద్దీన్ షా యాక్టింగ్ గాని సో, యాహ్! లవ్ దట్ ఫిల్మ్. యాహ్! ఓకే. యాహ్! వి రీసెంట్లీ మెట్ ఇమ్తియాజ్ యాస్ వెల్. ఓకే. ఓకే. నా లాస్ట్ హ్మ్. వచ్చారు హ్మ్. మొన్న. సో, హి వాస్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ద ఆడియన్స్ ఇన్ హైదరాబాద్. హ్మ్. అరౌండ్ హ్మ్. ఒక 5, 6 థియేటర్స్‌లో యాహ్! కలిసారనమాట. సో, పీపుల్ వర్ లైక్ క్రయింగ్ హోల్డింగ్ హిస్ హ్యాండ్స్. హ్మ్. బాగా హ్మ్. అసల ఓకే. హ్మ్. ఇంత కైండ్ ఆఫ్ లవ్ ఒక డైరెక్టర్‌కి ఉంటుందా అని చెప్పేసి హ్మ్. అదొక హ్మ్. కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వెన్ ఐ హ్మ్. వాస్ గోయింగ్ అలాంగ్ విత్ హిమ్ యాహ్! ఫర్ ద ఇంటర్‌వ్యూస్ కైండ్ ఆఫ్. సో, వాట్ ఆర్ యువర్ కంఫర్ట్ జానర్స్ సుమంత్? ఎందుకంటే మిమ్మల్ని మేము మోస్ట్‌లీ ఐదర్ చూస్తే మాస్ చూసాం లేదంటే సబ్టిలిటీ దాంట్లో చూసాం. బట్ హ్మ్. వాట్ ఆర్ ద జానర్స్ యూ ప్రిఫర్ టు యాక్ట్ అండ్ టు హ్మ్. వాచ్? టు యాక్ట్ అండ్ వాచా? హ్మ్. నాకు ప్రత్యేకంగా ఏం లేదండి. నాకు ఆ హారర్ మీటర్ నాకు పెద్ద అర్థం గాదు. ఓకే. ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ఐ స్టిల్ డోంట్ ఇప్పుడు 'ఒబ్సెషన్' గదా! వచ్చింది హ్మ్. మొన్న. హ్మ్. హ్మ్. ఎళ్లి చూసాను నేను. ఓకే. లైక్ ఐ నాకు కొంతమందికి కొన్ని జానరస్ కొన్ని మీటర్లు అర్థం గావు. ఓకే. ఐ లైక్ సర్టెన్ కైండ్ ఆఫ్ హారర్ మూవీస్. బట్ ఆ సినిమా నాకు పర్వాలేదని అనిపించింది. ఇంత పెద్ద బట్ హిట్ దట్స్ అవుతుంది. నాట్ ఎ హారర్ గదా! ఇట్స్ ఎ హారర్ 'ఒబ్సెషన్' ఇస్ ఎ ఓకే. హారర్ ఫిల్మ్ అండి. లైక్ ఐ వుడ్ అంటే కాల్ ఇట్ ఆ కైండ్ ఆఫ్ ఇది గాని బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ హారర్ ఫిల్మ్ అది. No, it's a proper horror film అండి. అవునా? Yeah. I would call it a proper horror ఓకే. film with jump scares and you know the bloodshed and gore and like it's a scary film for a lot of హ్మ్. people. అందుకే యాహ్! అది స్కేరీ yeah. యాక్సెప్ట్. ఓకే. Maybe it doesn't have the supernatural element. గోస్ట్ ఎలిమెంట్స్ అవి లేవు గదా! Ghost element లేదు. But even a non-ghost picture also can be a horror picture. సో నాకు ఆ మీటర్ నాకు పెద్ద అర్థం గాదు. ఓకే. బట్ సో, మీకు మిగతా పెద్ద ఎక్కలేదా అబ్సెషన్? నాకు పెద్ద ఎక్కలేదండి నాకు. ఓకే. ఆహ్, బట్ అగైన్ ఆహ్, అదర్ దెన్ హారర్ బట్ ఐయామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఎ హారర్ ఫిల్మ్. ఓకే. లైక్ ఎందుకంటే నాకు హారర్ ఫిల్మ్స్‌కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అన్ని జానరస్‌తో పోలిస్తే ఇట్స్ చాలా ఎక్కువని విన్నాను. కరెక్టే గదా! అది? హారర్ సో, ఇఫ్ ఐ కామెడీకి గెట్ అన్ స్పెసిఫిక్‌గా. ఆపర్చునిటీ టు డూ ఎ హారర్ ఫిల్మ్ నేను ఐడ్ లైక్ టు టేక్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ డూ ఇట్ అండి. ఓకే. బట్ నాకు సహజంగా నాకు ఆ మీటర్ పెద్ద దాని మీద నాకు అండర్‌స్టాండింగ్ తక్కువ. హ్మ్. బట్ ఐ సీ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ ఎంజాయ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే. యాస్ ఫార్ యాస్ పర్సనల్ యాక్టింగ్ అప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ ఇఫ్ ఎ గుడ్ థ్రిల్లర్ కమ్స్ మై వే ఐల్ డూ ఇట్. ఇఫ్ ఇట్స్ ఎ గుడ్ ఎమోషనల్ డ్రామా ఐల్ డూ ఇట్. బట్ నాకు ఏ జానర్ అయినా నాకు ఎక్కాలి నాకు. హ్మ్. కానీ నాకు ప్రత్యేకమైన జానర్ అనేది నాకు ఏం లేదండి అలాగా. ఓకే. యాహ్! ఓకే. 'ఒడిస్సా' చూసారా? చూసానండి ఆఫ్ కోర్స్. ఓకే. యాహ్! హౌ డిడ్ లైక్ ఇట్? ఐ లైక్డ్ ఇట్ అండి. ఐ లైక్డ్ ఇట్. ఓకే. యాహ్! ఓకే. ఎందుకంటే ఆన్ ఇంటర్నెట్ యాహ్! అది దానికి ఒక కంప్లీట్ 2 డిఫరెంట్ కాంట్రాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు జనాలు. ఎయిదర్ హ్మ్. కంప్లీట్‌గా నచ్చిందనన్నా చెప్తున్నారు. లేదంటే అసలు కంప్లీట్‌గా అసలు నచ్చలేదని ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్. ఐ డోంట్ నో అబౌట్ థట్ అండి. యాహ్! అంటే యాహ్! ఇన్ జనరిక్ అది ఆ! అంటే ఒక సినిమాకి అంత కాంట్రాస్ట్ రెస్పాన్సెస్ రావడానికి ఈ మధ్య కాలంలో 'ఒడిస్సీ'కే జరిగింది. ఓహో! I heard there was some division about some casting choices, but యాహ్! కాస్టింగ్ చాయిసెస్ కూడా but box office is huge కదండీ. So వెరీ హ్యూజ్ ఇట్ no, ఈస్. I like the film అండి. Actually, I really like the film. Yeah. ఓకే. ఓకే. సో, ఇప్పుడున్న కరెంట్ సినారియో యాక్టర్స్‌లో దెర్ ఈస్ బీన్ ఎ షిఫ్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ఫార్మన్సెస్. హ్మ్. ఎందుకంటే ఇంతకుముందు అంటే మీరు ఫస్ట్ నుంచే చేయలేదు లౌడ్ యాక్టింగ్ అనేది. సో, ఇంతకుముందు లౌడ్ యాక్టింగ్‌ని జనాలు ఎంజాయ్ చేసేవారు కొంచెం. హ్మ్. బట్ ఇప్పుడు అదెక్కడో కొంచెం తగ్గుతూ వస్తుందేమో అనిపిస్తుంది. సో, హౌ డు యూ హ్మ్. లుక్ ఎట్ దట్? సినిమా బట్టి ఉంటుందండి. హ్మ్. ఇప్పుడు ఒక పిచ్చ కామెడీ చేయాలనుకోండి, స్లాప్‌స్టిక్ కామెడీ, యూ హావ్ టు డూ లౌడ్ యాక్టింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్, ద సీక్వెన్సెస్. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు, కొన్ని సన్నివేశాలు వాటికి అవసరం లౌడ్ యాక్టింగ్ చేయాల. హ్మ్. చేయాలి తప్పదు.
అలాంటి బట్ అగైన్ థియేట్రికల్ డ్రమాటిక్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ మీరు చెప్పినట్టు అది కొంచెం కరెక్టే, అది కొంచెం తగ్గింది. కానీ కొన్ని సినిమాల్లో అది ఇంకా చేయక తప్పదంటే ఇఫ్ ఇట్స్ స్లాప్ స్టిక్ కామెడీ లైక్ యువర్ రియాక్షన్స్ ఆర్ ప్రాబ్లీ ఎగ్జాజరేటెడ్. సినిమా ఎవ్రీథింగ్ ఇస్ డ్రామటైజ్డ్ అండి. లైక్ సినిమా లైక్ ఈవెన్ ఆర్ యాక్షన్ ఇస్ డ్రామటైజ్డ్, ఈవెన్ ఆర్ సెంటిమెంట్స్ ఆర్ అండ్ ఇమోషనల్ సీన్స్ ఆర్ డ్రామటైజ్డ్. సో అన్నీ కొంచెం డ్రామటైజు, కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాం సినిమాల్లో. అదేవిధంగా మన యాక్టింగ్ కూడా కొన్ని సన్నివేశాలు బట్టి మనం చేయాల్సి వస్తుంది, అది తప్పదు. బట్ జనరల్గా కొంచెం తగ్గింది, యాక్టింగ్ స్టైల్ ఇవాల్వ్ అయింది, కొంచెం మారింది. సో యువర్ సమ్వన్ హూ ఇస్ వెరీ సైలెంట్ అండ్ కామ్, ముందు మాట్లాడుకున్నట్టు. సో ఈ సైలెన్స్ అండ్ కామ్నెస్లో హౌ డూ లుక్ ఎట్ ద వరల్డ్, వాట్ ఎవర్ హ్యాపెనింగ్ అరౌండ్? వర్ యూ ఏబుల్ టు ప్రాసెస్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇప్పుడు ఢిల్లీ ప్రొటెస్ట్స్ కావచ్చు, ఢిల్లీ లేదంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ని వర్ యూ ఏబుల్ టు కన్జ్యూమ్ ఇట్ ఆర్ విల్ యూ అంటే ఇగ్నోర్ ఆర్ అవాయిడ్? జనరలీ నో అబౌట్ ఇట్ అండి. ఐ జస్ట్ హోప్ పీస్ ప్రివేల్స్ అంతే. బట్ ఫర్ మీ టు కామెంట్ ఆన్ ఇట్ నాకు No, it's not about commenting on something, but బట్ ఐ జస్ట్ హోప్ పీస్ ప్రివేల్స్. ఓకే, అంటే ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ని, అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ని విల్ యూ, అంటే దాన్ని ఏమైనా కొంచెం పట్టించుకొని దాని గురించి అంతా చూస్తారా, లేదంటే ఓకే దిస్ ఇస్ నాట్ ద సంథింగ్ ఐ వుడ్ ప్రిఫర్ అన్న కైండ్ లో No, I'd like ignore to know చేస్తారా? అండి. I'd like to Okay. know what's going on because it's an important event కాబట్టి ఇట్స్ అంటే మనకి బిగ్ What's happening around it? ఇప్పుడు వరల్డ్ ఈవెంట్స్ గురించి ఆ చిన్న ఆ బేసిక్ అవేర్నెస్ మాత్రం ఉందండి. అండ్ ఐ జస్ట్ హోప్ ఫైనలీ పీస్ ప్రివేల్స్ అంతే. బట్ యూ డోంట్ కంప్లీట్లీ ఇండల్జ్ ఇంటూ దోస్. నాట్ ఎట్ దిస్ టైమ్ అండి, నాట్ ఎట్ దిస్ టైమ్. అంటే ఐఎమ్ ఆల్వేస్ అ పర్సన్, ఏదైనా విషయం గురించి మాట్లాడాలన్నా, కామెంట్ చేయాలన్నా, నేను దాని గురించి పూర్తిగా ఇంకా ఐ షుడ్ బి నాలెడ్జబుల్ అబౌట్ ఇట్ అండ్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఇట్. ఓకే. సో అదర్వైజ్ ఐ టెన్ నాట్ టు There are hardly any statements or comments from you for any of the events happened in the industry కావచ్చు, anything. You always stayed away, అది because of your choice కూడా. ఓకే. సో ఫైనలీ జూలై 31st న్యూటన్స్ థర్డ్ లా వస్తుంది. లైక్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? వాట్ ద ఆడియన్స్ షుడ్ ఎక్స్పెక్ట్ either from the movie or the kind of experience? It's an investigative drama thriller with a strong family orientation. ఒక మీరు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని సీక్వెన్సెస్ ఉంటాయి, అండ్ మలుపు తర్వాత మలుపు ఉంటుంది, అండ్ డెఫినెట్గా ఆ 2 గంటలు తప్పకుండా ఎంగేజ్ చేస్తుంది, అండ్ ఇట్ విల్ సెండ్ యూ అవుట్ ఆఫ్ ద థియేటర్ విత్ అ మ్యాసివ్ హై. ఆ కాన్ఫిడెన్స్ ఉందండి సినిమా. సో హోప్ఫుల్లీ ద ఫిల్మ్ షుడ్ వర్క్ ఇన్ థియేటర్స్ యాజ్ వెల్. ఎందుకంటే మీరు అన్న థ్రిల్లర్స్లో ఏంటంటే చిక్కుముళ్ళు వేయడం సులభం, కథ చిక్కుముళ్ళు విప్పదీయడం అనేది కొంచెం కష్టం. సో ఆ కష్టతరమైన పని మీరు సులభతరంగా చూపించారని, అర్థవంతంగా ఉంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.